Hello guys, this is Akhil. Once again, welcome back to our channel Akhil Kunnoru. ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి ఒక నా జీవితంలో తప్ప. ఈరోజు మన వీడియోలో మనము పేపర్ని 7 టైమ్స్ ఫోల్డ్ చేయలేము అని చెప్పించే ఒక మిత్ అనేది బస్ చేస్తున్నాము. సో మనం ఫస్ట్ వచ్చేసి ఈ A4 సైజ్ పేపర్ తో అయితే స్టార్ట్ చేద్దాము. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. సో గైస్ మనమైతే ఇప్పుడు ఫస్ట్ ఈ A4 సైజ్ పేపర్ తోటి అయితే స్టార్ట్ చేద్దాము. సో చూసాము దీన్ని 7 టైమ్స్ అంటే మినిమం 7 టైమ్స్ అయితే ఫోల్డ్ చేయొచ్చు. మనం 8 టైమ్స్ ఫోల్డ్ చేయడానికి అయితే ట్రై చేద్దాము. దిస్ ఈజ్ 1 టైమ్. దిస్ ఈజ్ 2 టైమ్స్. Three times. This is 4th time. This is 5th time. This is 6th. సో మనం 7 టైమ్స్ అనేది ఫోల్డ్ చేసినాము. సో 8th టైం ఫోల్డ్ చేయడానికి అయితే మనకు ఛాన్స్ అయితే లేదు ఇక్కడ. మనమైతే ఈ మిత్ బస్ చేయడానికి అట్లీస్ట్ 8 టైమ్స్ అయినా ఫోల్డ్ చేయాలి ఈ పేపర్ని. సో మనం దీని థిక్నెస్ వల్ల మనము 7 టైమ్స్ కంటే ఎక్కువ ఫోల్డ్ చేయలేకపోతున్నాము. ప్లస్ ఇది చాలా చిన్నగా ఉంది కదా పేపరు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే థిక్నెస్ తక్కువ ఉన్న పేపర్ని ఇంకా పెద్ద సైజులో ఉన్న పేపర్ని తీసుకొని మనం అయితే ట్రై చేద్దాము. సో మనము ప్రజెంట్ అయితే మన ఈ మిత్ని బస్ట్ చేయడానికి మనము న్యూస్ పేపర్ని అయితే తీసుకుంటున్నాము. ఎందుకంటే న్యూస్ పేపరు థిక్నెస్ అనేది A4 సైజ్ పేపర్ కంటే తక్కువ ఉంటుంది. ఈ పేపర్ని మనము జాయిన్ చేద్దాము, మొత్తం టేప్ తోటి అతికించేసేసి పెద్ద సైజ్ పేపర్ చేసి అప్పుడు మనం అనేది ట్రై చేద్దాం. సో చూడండి గాయస్, మన పేపర్ అయితే రెడీ అయిపోయింది. దిస్ ఇస్ అవర్ పేపర్. సో ఈ పేపర్ తోటి మనం ట్రై చేస్తున్నాము. దిస్ ఈజ్ 1 ఫోల్డ్ గాయస్. టూ ఫోల్డ్ కింద పెట్టేసి ఒక్కరు మాట్లాడుకుంటారు పట్టుకుని భయ్యా. సరే 2 ఫోల్డ్స్ అయినాయి. 2 ఫోల్డ్స్ అయినాయి మనవి. పెద్ద చేసావు 3 ఫోల్డ్స్.
3 folds, 4 fold. This is the 4th time. 5th. This is the 5th time. This is 6th. సెవెన్ టైమ్స్ అయితే సక్సెస్ఫుల్గా ఫోల్డ్ చేసినాం. ఇప్పుడు మనం ఈ మిత్ బస్ చేయడానికి ఒక్కసారి ఫోల్డ్ చేస్తే చాలు. సో 8 times. సో దిస్ మిత్ ఈస్ బస్టెడ్. ఇంకొకసారి కూడా వస్తుందేమో ట్రై చేద్దాము. రావట్లేదా? అట్లనే పెడదాం వాళ్ళు. కార్ తీసుకురా, కార్ కింద పెడదా నిజంగా. 9th టైం కూడా అయింది. 9 times. ఇంకా మనకు 10th టైము ఫోల్డ్ చేయడానికి అయితే స్కోప్ అయితే లేదు. దిస్ ఇస్ ద 9th టైమ్, ఇస్ ద లాస్ట్ వన్. ఐ హోప్ మీరైతే వీడియో చూసి బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్.